సో చికెన్ లెగ్ పీస్కి చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసుకుందాం మనం. ఓకే, చికెన్ కొనుక్కొని వచ్చినాం ఇందాకే రోజు మార్కెట్లో. లెగ్ పీస్ 9 లెగ్ పీసెస్ ఉన్నాయి. అరౌండ్ ఎంత పడింది కాస్ట్? కాస్ట్ ఎంత ఉండే గుర్తురావట్లేదు. ఇప్పుడు స్కిన్ తీసేయాలా నీకు ఉంచాలా? నేను ఓకే తీసేద్దాం ఎందుకులే అని. సో స్కిన్ తీసేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకులే మనకి. మన దగ్గర అయితే మన కోళ్ళు అయితే మనం తినొచ్చు, కానీ ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు కదా. చాలా కష్టపడాల్సి వస్తుంది. మీరు ఎప్పుడైనా లెగ్ పీస్ చేశారా? చికెన్ చేశారా? పోనీ చికెన్ కర్రీ అంటారా? చూడండి ఎంత కష్టం అవుతుందో, ఎంత కష్టం వచ్చిందో. జారిపోతుంది యాక్చువల్లీ చెప్పాలంటే. One chicken leg piece, another leg piece. ఇంతకు మీరు ఎప్పుడైనా చికెన్ చేశారో లేదో కామెంట్ చేయండి. అసలు మీరు చికెన్ తింటారో లేదో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనకి కోళ్ళు ఇక్కడ ఏమి ఉండవు. వీళ్ళు ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతారు. ఆ ఫ్రిడ్జ్లో ఎన్ని డేస్ ఉంటుంది ఏం కథ మనకు తెలియదు. సో అందరికి పోయి వెతుక్కొని తీసుకోవడమే. ప్యాకింగ్లో ఇస్తారు మనకి, ఇట్లా లైవ్లో దొరికినట్టు అసలు దొరకదు. ఇక్కడ లైఫ్ స్టైల్ ఇక్కడ అంతే, మనం ఏం చేయలేం. చాలా కష్టం బ్రో. ఎన్ని పీసులు చేయను? అనదర్ లెగ్ పీస్. జనరల్గా ఓ 2 తోలుతోటి ఇంకో 2 తోలు లేకుండా చేద్దాం, ఎలా ఉంటుందో? ఓకేనా? సో 2 విత్ స్కిన్, 2 వితౌట్ స్కిన్.
జస్ట్ వాంట్ టు ట్రై. అది ఎలా ఉంటుందో ఏమో తెలియదు. అనదర్ లెగ్ పీస్. సో వేస్ట్ అవుతారు. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని వస్తా. శుభ్రంగా కడిగిన ఇప్పుడు మనం ఏం చేద్దామా అంటే మిక్స్ చేద్దాం. వీటిని పక్కన పెడదాం మిగతా. ఇప్పుడు వీటికి ఏం చేయాలి? గరం మసాలాలు ఇవన్నీ పెట్టాలి కదా. సో కారం, మసాలా, ఇది చికెన్ మసాలా ఉన్నా, చికెన్ మసాలా, ఉప్పు, అల్లం ఇక్కడ ఉందా. చూసారా, అన్నీ తెచ్చిన. ఫస్ట్ ఏం చేద్దామంటే కొంచెం అల్లం వేద్దాం. పెరుగు పెట్టండి అప్పుడు వీటికి కొంచెం లైట్గా. అల్లం తగినంత, ఎంత అంటే ఎంతో అంత, 4 పీసులకు సరిపోయే అంత. సో కొంచెం ఎక్కువ వేసుకుంటే బెటర్, ఎందుకంటే అల్లం మంచిగా ఉంటుంది కాబట్టి. అల్లం హెల్త్ కూడా మంచిది. సో అల్లం కంప్లీటెడ్. ఇంత కారం తగినంత. సో 4 పీసులు ఉన్నాయి కాబట్టి వేసుకుందాం బాగానే. కారం కారం తింటే బాగుంటుంది. పసుపు ఎంత తగినంత. ధనియా పౌడర్, ఎంత అంటే తగినంత. కొంచెం అట్లా వేసుకున్నాం కొంచెం పర్లేదు, ఏమవుతుంది. చాట్ మసాలా జస్ట్ కొంచెం టేస్ట్ కోసం. ఉప్పు, ఉప్పు కారం తగ్గట్టు వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. మళ్ళా ఇష్టం అయితే కష్టం. సో చికెన్ మసాలా, సరే చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ కోసం. సో కొంచెం పెరుగు కూడా వేసుకుందాం. మైల్డ్ యోగర్ట్, పెరుగు. మన దగ్గర గడ్డలు గడ్డలు ఉన్నట్టు ఇక్కడ గడ్డలు గడ్డలు ఉండదు, కొంచెం వాటర్ వాటర్ ఉంటుంది. కొంచెం అట్లా వేసుకోండి లైట్గా. ఓకే, కొంచెం అట్లా లైట్గా వేసిన. మళ్ళీ విధిగా ఎక్కడ ఉన్నాయి అక్కడ పెట్టేస్తా. ఇప్పుడు ఇది మిక్స్ చేసే కంటే ముందు
మనం లెగ్ పీసులని కట్ చేద్దాం. సో కట్ చేస్తే ఏమవుతుందంటే మనం ఈ మసాలా అంతా పెట్టినప్పుడు దానికి పట్టుకుంటుంది. సో పట్టుకోవడం వల్ల లోపలికి వెళ్ళి మంచిగా టేస్ట్ అనేది లోపలి వరకు వెళ్ళి మంచిగా ఏంటి కాల్చినప్పుడు మంచిగా కాలుతుంది అనమాట. ఓకే, అట్లా ఇవి కట్టున్నాయి కదా, ఇది పక్కన పెట్టేస్తున్నా. ఎప్పుడు ఉన్నాయి అక్కడ. అవసరం లేదు ఇప్పుడు. కొంచెం హెడ్ కట్ అవుతుంది కాబట్టి కొంచెం కొంచెం జరుపుదా. ఓకే ఫైన్. ఓకే, డోంట్ వరీ. సో ఒక పీసుకి కట్ చేసా, ఇంకొక పీసుకి కూడా కట్ చేద్దాం. మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి. అందులో ఇది ఇలానే కట్ చేయాలి, ఇది అలానే కట్ చేయాలి అనే రూల్ లేదు. ఓకే, 3 కట్లు పెట్టేసిన. ఇంకొక పీస్కి దీనికి 4 కట్టు పెట్టిన. నేను కూడా కట్టుబెట్టి ఇప్పుడు దీన్ని మిక్స్ చేద్దాం. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా. ఎనకే ఎనకిరే సో ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకొని అందులో పెట్టి మంచిగా రుద్దాలి, మంచిగా లోపలికి పోయేటట్టు. బెటర్ కదా. మళ్ళీ ఇంకొక పీస్ మొత్తం రాకురి. మొత్తం పట్టుకోవాలన్నమాట దీనికి. సో అట్లా పెట్టాలి. మీరు ఇందాక కట్ చేశారు కదా, కట్ చేసిన వాటిలలో కూడా పెట్టండి. నెక్స్ట్ ఇంకొక పీస్. ఓకే, లాస్ట్ పీస్. సో బరాబర్ సరిపోయిందన్నమాట, ఎక్కువ కాలేదు. సో మీరు కూడా మీ పీసులకు తగ్గట్టు కట్ చేసుకోండి, ఎక్కువ వేస్ట్ చేసుకోకండి. అది. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని అలా కాసేపు ఒక 30 minutes ఫ్రిడ్జ్లో పెడదాం. 30 minutes ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఆయిల్లో వేయించుకుందాం. ఓకే, డన్.
చూపిస్తా. ఫ్రిడ్జ్ ఓపెన్. ఇదో ఇందులో పెడతాం. ఎక్కడ పెడదాం? కింద పెడదాం. అక్కడ పెట్టేసా. ఫ్రిడ్జ్ క్లోజ్. వెయిట్ ఫర్ 30 minutes. ఇక్కడ వేసేసాం. ఇది ఆన్ చేసా, 5లో పెట్టినా. ఇదో ఇదన్నమాట. నా కొంచెం పెనం వేడెక్కాలి. కింద హీట్ ఎట్లా వస్తుంది అంటే చూపిస్తా. ఇలా వస్తుంది. పరిచమిలా పెళ్ళినానే నిన్నే చేరనా ఇలా మునిపడిపోనా. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేసి వేసేయడమే. అంతేరో అన్నీ ఇంతేరో అంత నీ కోసం. అప్పటి వరకు సాంగ్ విన్నాడు మంచిగా. నీ కోసం నీ కోసం. ఇది కొంచెం మందంగా ఉన్నది కాబట్టి కొంచెం టైం పడుతుంది హీట్ అవ్వడానికి. ఓకే, ఆయిల్ పోస్తున్నా. ఎంత పోయమంటారు? మనకి మంచిగా కాగాలి కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ప్రజెంట్ ఇంత పోసా. సో చూద్దాం. మరి ఆయిల్ ఎక్కువ తినొద్దు ఫ్రెండ్స్. సో అందుకోసమని కొంచెం తక్కువే పోసా. ఇది ఏంటి అంటే 4 వీటికి 4 లెగ్ పీసులకి ఇంత పోసినాం. కొంచెం వేడెక్కగానే మనము లెగ్ పీసులు అందులో వేసేద్దాం. సో అవి వేసాక టేస్ట్ ఎలా ఉంటుందని చూద్దాం తర్వాత మనం. ఒకవేళ ఆయిల్ తక్కువ అయితే మళ్ళీ వేసుకుందాం. ఓకే, నీవే 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 ఏదైనా నీ తర్వాతే కనిపిస్తుంది. ఆయిల్ కాలిందంటారా? ఇది హైలో పెట్టినా కాబట్టి ఇలా ఉంది. సో నేనేం చేస్తా అంటే లో ఫ్లేమ్లో పెడదాం. మనం లో ఫ్లేమ్లో ఎక్కువసేపు అయినా పర్లేదు, మనకి పీసెస్ మంచిగా ఉడకాలి కాబట్టి లోలో పెట్టుకొని పీసులు మంచిగా వేసుకుంటే అది లోపల మంచిగా బాయిల్ అవుతుంది అన్నమాట. అది పీస్ తీసుకొని ఇలా వేయండి. నెక్స్ట్ ఇంకో పీస్ తీసుకొని ఇలా వేయండి. ఇంకొక పీస్ అంతే. సో ఇంకొక పీస్ తీసుకొని ఇటు అడ్డంగా వేయండి. ఇప్పుడు మనకి ఇది ఉంది కదా, ఇదంతా ఎందుకు వేస్ట్ చేయడం అని ఇదంతా తీసుకొని వీటి మీద ఇలా ఇలా వేయండి. డోంట్ వేస్ట్ ఎనీథింగ్. ఓకే, నైస్. సో హ్యాండ్ వాష్. ఒక నిమిషములో నా సంతోషం ఒక నిమిషములో. సో ఇది అయిపోయినాక చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వస్తాయి ఏం కథ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఎలా అవుతున్నాయో ఎలా కాలుతున్నాయో చాలా టైం పడుతుంది అవ్వడానికి. పక్కన ఉప్మా చేసుకున్నాం, కాంబినేషన్ మాది అట్లా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, రేపు కలుద్దాం. తింటాం మంచిగా. చికెన్ బాగుంది. బాయ్, సీ యూ.